10వ తరగతి ఫలితాలలో జిల్లా టాపర్గా నిలిచిన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ పరీక్షలు ఎలా ఉన్నా ఫలితాలలో విజయ కిరీటం ఎగరవేస్తూ జిల్లాలోనే టాపర్గా నిలుస్తున్న ఏకైక పాఠశాల తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి ఫలితాలలో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ తాండూరు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి వికారాబాద్ జిల్లాలోని మొదటి టాపర్స్ గా నిలిచారు. దీంతో బుధవారం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్లు మల్లెపల్లి వెంకటేశం, సతీష్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల విజయోత్సవాలను నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. తాజాగా విడుదలైన ఫలితాలలో అమూల్య 586/600 మార్కులతో 97.66%తో వికారాబాద్ జిల్లా టాపర్ గా నిలిచి సత్తా చాటింది. అదేవిధంగా జి తేజస్విని 582/600, జె శరణ్య 579/600, సి గౌరీ సాయి 575/600, కార్తిక్ రెడ్డి 575/600, బి వైష్ణవి 571/600 అత్యంత మార్కులు సాధించి టాపర్ గా నిలవడం జరిగింది. ఈ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, మల్లెపల్లి వెంకటేష్ మాట్లాడుతూ పరీక్షలు ఎలా ఉన్నా విద్యార్థుల ఫలితాలే మాకు ముఖ్యమని, ఆ ఫలితాలు సాధించడానికి సహకరిస్తున్న టీచర్స్, విద్యార్థి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలోనే నిలవడం హర్షణీయమన్నారు. ఇలాంటి విజయానికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులున్నారు. Now, the head girl of the school, as well as one who got the district topper, I would like to call Amulya on. Ladies and gentlemen, Jay Sharanya and her parents. Now I request Gauri Sai and her parents. K. Karthik Reddy and his parents to be ready. మొదటగా కృష్ణవేణి స్కూల్ యాజమాన్యము మరియు స్టాఫ్ అందరికీ వాళ్ళ ఈ అచీవ్మెంట్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అశ్విని 8th క్లాస్ వరకు వేరే స్కూల్లో చదివినప్పటికీ 8th తెచ్చి స్కూల్లో జాయిన్ చేశాము. చాలా తక్కువ కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ స్పిరిట్ వల్ల ఆమె ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళ్తూ 10th క్లాస్ వచ్చేసరికి ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్లో 1, 2, 3, 4, 5 అనే స్టెప్స్ గురించి ఫ్రెండ్స్తోనే పోటీ పడుతూ మరి ముందరికి వెళ్ళాలి, ఫస్ట్ రేస్లో ఎవరు ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి ప్రతిరోజు ఆ లాస్ట్ 4 months కష్టపడడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పద్ధతి ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా కార్పొరేట్ స్కూల్లో సిటీలో అప్లై చేస్తున్నారు. ఈ పద్ధతి అప్లై చేయడం వల్ల పిల్లలకు వాళ్ళ అంటే కాంపిటీషన్ మోటివేషన్ పెరిగి వాళ్ళు మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఈ భవిష్యత్తులో కూడా ఈ మెథడ్ని 9th నుంచి కూడా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. 9th నుంచి నేను టాపర్ ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ 1, 2, 3 ఉన్నాయి ప్రతి క్లాస్లో నుంచి, అది బాగుంది. దాంతోపాటుగా 9th నుంచి అయినా 1 to 10th వరకు అట్లా సపరేట్గా ఏదైతే 10th అవలంబిస్తున్నారో అది ముందే స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలకి. మరి ఈ కాంపిటీషన్ రేస్లో ఒకసారి మొదటగా డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచినటువంటి అమూల్య కంగ్రాచులేట్ చెప్తున్నాను.
మరి ఆమె మంచి స్పీచ్తో అందరికీ అంటే ఆమె కేవలం ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి స్కూల్ టాపర్ ఆమె. మరి ఆమెకి రావడం చాలా సంతోషకరం. ఇంకా మా పాప తేజస్విని కూడా బాగానే ప్రయత్నం చేసింది. 4 మార్కులు వల్ల సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఆమె ఈరోజు ఇక్కడ రాలేకపోయింది. మరొకసారి కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. Today, I am thankful towards our HM sir and Satish sir, and all along with all the teachers. I have no words to express my happiness. Once again, thankful to everyone. 24-25 achievement celebrations. I am Patel Amulya, who had studied in this esteemed school. I am so grateful for this achievement of our school. Krishnaveni Concept School has again broken the record of theirs and created a sensational achievement in not only Tandur but also as well as in district. This is not only just a school but also home and temple for us. This is the vital institution where individuals develop academically, socially, emotionally and mentally too. This is the school where studies and sports are meant the same. KVCS educates children so strong. I am the example for this because even 3 months back, we 10th class students participated in mandal level sports and had bought a trophy for our school. And so I can prove you that your child is going to have a very bright future if he or she studies here. And coming to our principal, Shri Prashant Sir Garu, who is the greatest leader I have seen in my real life. He possesses a blend of qualities including vision, empathy, integrity and the ability to inspire and motivate others. He is the true transformational figure who guides us, follows towards a shared goal while fostering a positive and productive environment. Your leadership made a significant impact on us, sir. And I want to share the hard work of our teachers who works 24/7 the whole year only for us. And yeah, the hard work paid off finally today, producing the greatest result in KVCS history. This success is not only mine today, but also our schools, our teachers too. They are the only reason for producing such kind of sweetest fruits ever. The values like dedication, determination, discipline, commitment, perseverance that they had taught made us what we are today. We have pay our gratitude to our parents too. Thank you so much for my parents also, who had always believed and supported me in my every step. Thank you all. Thank you. పాల్గొనడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు వారందరికీ మా యాజమాన్యం తరఫు నుంచి మీకు నా నమస్కారాలు తెలుపుతూ, అయితే ఒక విద్యార్థి చెప్పేది, మా ఉపాధ్యాయులు 24/7 అంటే 24 గంటలు మా అభివృద్ధి కొరకు పాటుపడ్డారు కాబట్టి మేము ఈ స్టేజ్కి వచ్చినామని చెప్పి ఏదైతే చెప్పిందో చాలా సంతోషకరమైన విషయము. విద్యార్థులు అట్లాగే కష్టపడ్డారు. వాళ్లకు వెనకాల ఉండి పేరెంట్స్ కూడా ఏ సమయం అంటే ఆ సమయం నేను చూస్తుంటా. మా దగ్గర 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఉదయం 5:30కే రమ్మంటే 5:30కి వెళ్ళిపోతున్నారు. అట్లా వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులను వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళ విద్యార్థులను ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేసి ఏదైతే మీరు సాధించారో మా విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నా. అయితే మా విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా ముందున్నటువంటి వేదికలలో కూర్చున్నటువంటి పెద్దలకు, నా కో డైరెక్టర్స్ అయినటువంటి సార్ వాళ్ళు స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళందరికీ కూడా శుభ సాయంత్రం. అదేవిధంగా నా ముందున్నటువంటి పేరెంట్స్, విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు అందరికీ శుభ సాయంత్రం. అయితే
మన పాఠశాల తరపున నేడు మా విద్యార్థులు సాధించిన ఫలితాలను ప్రకటించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. గ్రేడ్ పాయింట్స్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ పాయింట్స్లో జీపీఏ సిస్టంలో మన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా తాండూరు టాపర్స్గా నిలబడడం జరిగింది. నాడు గ్రేడులలోనైనా నేడు మార్కులలోనైనా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విద్యా సంవత్సరం 24-25 అకాడమిక్ ఇయర్ విషయానికి వస్తే 586 మన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ 586 అనేది తాండూరు టాపర్గా నిలబడడంతో పాటు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ అనేది సాధించడం జరిగింది. అదేవిధంగా తేజస్విని 582 మార్క్స్ తాండూరు టౌన్ సెకండ్గా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెకండ్ ప్లేస్లో నిలబడడం జరిగింది. అయితే థర్డ్ ప్లేస్ వచ్చేసరికి 579 స్కూల్ థర్డ్ ప్లేస్ శరణ్య, గౌరీ సాయి కార్తిక్ రెడ్డి 575, బి వైష్ణవి 571, జశ్వంత్ 569, ఆర్తి రాథోడ్, ఎం వైష్ణవి, అదితి 568, శ్రీవర్ష 564, మణికంఠ అదీనా 563, రమ్యశ్రీ 559. అయితే ఈ మార్క్స్ ఏదైతే మీకు చెప్పానో టాప్ 10 విద్యార్థులు మాత్రమే చెప్పడం జరిగింది. అయితే 500కు పైన 46 విద్యార్థులకు రావడం అనేది గర్వకారణం. 500 పైన మార్కులు 46 విద్యార్థులకు రావడం చాలా సంతోషంగా ఉంది. దిస్ క్రెడిట్ గోస్ టు టీచర్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ సపోర్ట్. అయితే సబ్జెక్ట్ హైయెస్ట్ విషయానికి వస్తే తెలుగులో 100కు 100 మార్కులు సాధించడం, ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ భాషలో 100కు 100 మార్కులు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా హిందీ విషయానికి వస్తే 98 మార్కులు, ఇంగ్లీష్ విషయానికి వస్తే 99 మార్కులు, మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే 99 మార్కులు, సైన్స్ విషయానికి వస్తే 98 మార్కులు, సోషల్ విషయానికి వస్తే 99 మార్కులు టాపర్స్గా విద్యార్థులు తీసుకురావడం జరిగింది. అయితే 580 పైన 2 విద్యార్థులు మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరిగింది. 570 నుంచి 579 4 విద్యార్థులు, 560 నుండి 569 7 విద్యార్థులు, 550 నుండి 559 6 విద్యార్థులు, 540 నుండి 549 6 విద్యార్థులు, 500 నుండి 539 మార్కులు 21 మంది విద్యార్థులు, 450 నుండి 499 8 మంది విద్యార్థులు, 400 నుండి 449 6 మంది విద్యార్థులు. 400కు పైనే ఏ విద్యార్థికైనా కూడా 400 పైనే మార్కులు అనేది మన దగ్గర విద్యార్థులు సాధించడం జరిగింది. అయితే టాప్ 10లో చోటు దక్కించుకున్న విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకి, టీచర్స్కి హృదయపూర్వక అభినందనలు. మరియు పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థిని కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే విజయం అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు, ఇది కృషికి వచ్చిన ఫలితం. హార్డ్ వర్క్ మేక్స్ సక్సెస్. అయితే మా టీచర్స్, మా స్టూడెంట్స్ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో, స్టూడెంట్స్కి ఏదైతే గైడ్ చేశారో టీచర్స్కి, వాళ్ళందరికీ కూడా శిరసా వహించి నమస్కరించుకుంటున్నాను. అయితే ఒక ఐఏఎస్కు 16 గంటల నుంచి 18 గంటలు ప్రిపరేషన్ ఇస్తే మా పేరెంట్స్ ఏదైతే సహకరించారో, ఏ టైంకి వదలమంటే ఆ టైంకి వదిలి, ఏ టైంకి తీసుకెళ్ళమంటే ఆ టైంకి తీసుకెళ్ళి, మీ సపోర్ట్ ద్వారానే మేము ఈ విజయాన్ని సాధించామని చెప్పేసి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో ఏదైతే కాలేజెస్లో రిజల్ట్స్ వచ్చాయో మన విద్యార్థులు అక్కడ ముందు
మంచి మార్క్స్లతో ముందున్నారని తెలియజేస్తున్నాను. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో మున్ముందు కూడా మీ ద్వారా మాకు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్కి సపోర్ట్ ఉండాలని చెప్పేసి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.